ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. నీవు నడుచు మార్గం అంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడో నీవు అడుగు వేసే ప్రతి స్థలమందు దేవుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. నీ పాదములకు ఆయన వాక్యము దీపముగా ఉంటుంది. నీ యొక్క పాదములు అడుగున ఇరుకున పడకుండా నీ అడుగులను దేవుడు స్థిరపరుస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను నీ యందు చూపిస్తున్నాడు కనుక నీవు ఏ ప్రదేశానికి వెళ్ళినా నువ్వు ఎక్కడ జారిపోకుండా పడిపోకుండా నిన్ను కాపాడడానికి దేవుడు నీ పక్కనే ఉండి నీ పక్షాన ఎదుటి వారితో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ దినమున నీవు ఆ యొక్క అవకాశాన్ని పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే దేవుని అడుగు. ప్రతిరోజు మనం లెగిచింది మొదలుకొని సాయంత్రం వరకు కూడా ప్రతి ఒక్క విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయం లేచి మరలా రాత్రిపూట మరలా చక్కగా హాయిగా నిద్రపోతున్నామంటే, మరలా ఉదయం లెగుస్తున్నామంటే అది దేవుని కృపను బట్టి మాత్రమే. కనుక నీవు దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా ఉండాలి. నీవు దేవుణ్ణి అడగాలి. ప్రతి విషయంలో నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు, చేసిన ప్రతి పనిలో నీవు ఒక బిడ్డకు ఒక తండ్రిని ఏ విధంగా అయితే అడుగుతాడో నీవు కూడా మన తండ్రిని అదే విధంగా అడగాలి. ఎప్పుడైతే నాకు తోడుగా రావా యేసయ్యా, ఈ దినము నేను ఏదైతే చేస్తున్నానో ఆ పనిలో నాకు సహాయం చేయవా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీవు వెళ్ళు ప్రతి స్థలం నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకును పడకుండా దేవుడు జాగ్రత్తగా నిన్ను చూసుకుంటాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత ప్రతిగానములు చేయబడుతున్న దేవా, మీ బంగారు పాదములకు వేల కట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. నాయన యొక్క వాగ్దానమును మీరు స్థిరపరచండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవ. తండ్రి మీ కృపలో భద్రం చేయండి. మీ కృప ఆవరించును గాక. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మీ కాపుదల కింద భద్రం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఈ దినమున ఎంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి తండ్రి. నాయన ఎంతమంది ఈ దినమున బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు, యేసయ్య వారి గర్భాలను తెరవండి. యేసు నామములో సహాయం చేయండి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా యేసయ్య తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి దేవా. జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవా. కోర్టు కేసుల నుంచి విడుదల కలిగించండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేను ఎంతమంది నేను కుటుంబాల్లో సతమతమైపోతూ ఉన్నారో నాయన, అటువంటి కుటుంబాలను దర్శించి నాయన వారి అడుగులు నాయన మరి జారిపోకుండా స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మీ కృపలో భద్రం చేయండి. ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో యేసయ్య అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క ఉదయకాల దినమున ఉద్యోగం కోసం ఎంతమంది అయితే బయటకు వెళ్తూ ఉన్నారో మీ చిత్తం అయితే, మీకు ఇష్టమైతే తగినటువంటి ఉద్యోగాలను వారికి అందించే యేసయ్య సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు నాయన, మీరు వారికి ఇచ్చినటువంటి నూతన కిరీటాన్ని బట్టి మీకు వందనములు యేసయ్య. మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. నా యేసయ్య తండ్రి, ఎంతమంది ఈ దినమున మీ కోసం అడుగుతూ ఉన్నారు. వెళ్ళు ప్రతి స్థలమందు మీరు తోడై నడిపించండి. రాకపోకలేదు మీరు దీవించి ఆశీర్వదించండి. నైనా మీ యొక్క వాక్యము వారి పాదములకు దీపముగా ఉండులాగున అడుగులు జారనీయకుండా, నేను తప్పుడు మార్గాల్లో వెళ్లకుండా దేవా సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ నాయన ఈ యొక్క దినమంతా మీ
తోడును మీ కాపుదల కింద భద్రం చేయమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసించండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.